అండి. ఈరోజు కథ మీనా గారు రచించిన పవిత్ర. పవిత్ర ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాంటి అమ్మాయి జీవితం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో చూద్దామా? ఒక రిసార్ట్లో భారతదేశంలో సాంప్రదాయ దుస్తులలో ర్యాంప్ వాక్ షో నడుస్తోంది. అందరూ వివిధ రకాల సాంప్రదాయం దుస్తులలో స్టేజ్ మీద నడుస్తూ వస్తారు. కొంతసేపటి తర్వాత విన్నర్ని సెలెక్ట్ చేసి యాంకర్కి చెబుతారు జడ్జెస్. ద విన్నర్ ఈస్ పవిత్ర అండ్ ఆర్నా ఆఫ్ సమ్ కంపెనీ అని మైక్లో అనౌన్స్ చేస్తోంది యాంకర్. ఇద్దరిని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తారు. నెమలిపించం రంగు సిల్క్ చీరలో కాటుక దిద్దిన కళ్ళు, చామన ఛాయ రంగు, గెలిచిన ముఖంలో ఎటువంటి గర్వం కొంచెం అయినా లేకుండా పెదవులపై చెదరని నవ్వు నడుచుకుంటూ ఆర్నాని తీసుకుని స్టేజ్ మీదకు నడుచుకుంటూ వస్తోంది పవిత్ర. ఆమె నడుస్తున్నప్పుడు ఆమె అందలు చేస్తున్న చప్పుడుకి అందరి కళ్ళు అటువైపుగా తిరుగుతాయి. ఆర్నా పవిత్ర ఇద్దరికీ కలిపి ట్రోఫీ ఇంకా ప్రైజ్ మనీ అందజేస్తారు జడ్జెస్. వాటిని తీసుకొని స్టేజ్ దిగుతుంది పవిత్ర. కంగ్రాట్స్ మిస్ పవిత్ర అంటూ తన చేతిని ముందుకు చాపుతుంది ఆమెకు పోటీగా పాల్గొన్న ఛాయ. ఆమెతో తన చేతి కలిపి థ్యాంక్స్ అని చెప్పి చిన్నగా నవ్వి అక్కడ నుంచి బయటకు వస్తుంది పవిత్ర. ఆర్నా, నువ్వు మన కంపెనీ ఏర్పాటు చేసిన కారులో ఇంటికి వెళ్ళండి అని చెబుతుంది పవిత్ర. కానీ మేడం, అది మన ఇద్దరి కోసం ఏర్పాటు చేసినది కదా, మరి మీరెందుకు రావడం లేదు అని అడుగుతుంది ఆర్నా. నాకు చిన్న పని ఉంది ఆర్నా, నేను ప్రీతితో కలిసి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళు అని చెబుతుంది పవిత్ర. సరే మేడం అని కార్ ఎక్కుతుంది ఆర్నా. ఆర్నా కూర్చోగానే ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే షో నుంచి బయటకు వచ్చిన పవిత్రను చూసి, మీరు ఇంకా వెళ్ళలేదా మేడం అని స్కూటీ తీస్తూ అడుగుతుంది ప్రీతి. ప్రీతి, ఓవర్ యాక్షన్ చెయ్యకు, మనం ఆఫీస్లో లేము, బయట ఉన్నాము, నన్ను ఎప్పటిలానే పిలువు అని చిరుకోపంగా చెబుతుంది పవిత్ర. అది కాదు పవి, నువ్వు మా కంపెనీ సీఈఓ కదా, మరి మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా అని అడుగుతుంది ప్రీతి. టెంపరరీ సీఈఓని మాత్రమే మేడం, సర్కి ఆరోగ్యం కుదురపడితే నేను ఎప్పటిలా నార్మల్ ఎంప్లాయీనే అని స్కూటీ మీద వెనుక కూర్చొని చెబుతుంది పవిత్ర. ఓకే మేడం, ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడకు వెళ్ళాలి అని అడుగుతుంది ప్రీతి. సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, అమ్మ కొన్ని సరుకులు తెమ్మని చెప్పింది అని చెబుతుంది పవిత్ర. సరే అని స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ, నీకు కంపెనీ కార్ ఏర్పాటు చేసింది కదా, కార్లో వెళ్ళొచ్చుగా, నాతో ఈ ఎండలో స్కూటీ మీద అవసరమా అని అడుగుతుంది ప్రీతి. నేను ముందు నీతోనే వచ్చాను, ఇప్పుడు కూడా నీతోనే వస్తాను, నాకు ఆ కార్లో వెళ్ళడం కన్నా నీతో ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళడం ఇష్టం, నీకు కష్టం అయితే చెప్పు, దిగి ఆటోలో వెళ్ళిపోతాను అని అంటుంది పవిత్ర. అబ్బా, నేను ఆ ఉద్దేశంతో అడగలేదే బాబు, నువ్వు అతి చెయ్యకుండా జాగ్రత్తగా కూర్చో అని చెబుతుంది ప్రీతి. నా సంగతి అటుంచి నువ్వు దృష్టి రోడ్ మీద పెట్టి నడుపు అని చెబుతుంది పవిత్ర. సరేలే అని అంటుంది ప్రీతి. ఇద్దరూ 10 నిమిషాలలో సూపర్ మార్కెట్కి చేరుకుంటారు. తల్లి చెప్పిన వస్తువులన్నీ తీసుకుని బయటకు వస్తుంది పవిత్ర. ఆ వెనకే వస్తుంది ప్రీతి. అన్నీ తీసుకున్నాను, ఇంకా బయలుదేరుదామా అని అడుగుతుంది పవిత్ర. పవి, నేను ఐస్ క్రీమ్ తిని వస్తాను, 5 నిమిషాలు వెయిట్ చేయవే అని చెబుతుంది ప్రీతి. ఇప్పుడా అని అడుగుతుంది పవిత్ర. ఇప్పుడు తింటే ఏమవుతుంది అని అడుగుతుంది ప్రీతి. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1:30 అవుతుంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఇంకా భోజనం ఏం చేస్తావు, ఏం వద్దు, నోరు మూసుకుని పద అని అంటుంది పవిత్ర. పవి పవి ప్లీజ్ పవి, ఒక్క ఐస్ క్రీమ్ తింటాను, భోజనం కూడా స్కిప్ చేయను అని బతిమిలాడుతోంది ప్రీతి. అక్కడే ఉండి వీళ్ళ మాటలు వింటున్న వాళ్ళు వింతగా చూస్తూ వెళ్తున్నారు. చిన్నపిల్లలా ఇలా మారం చేస్తావు, అయినా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నీకు ఈ ఐస్ క్రీమ్ పిచ్చి ఎప్పటికి వదులుతుంది అని తలకొట్టుకుంటూ అడుగుతుంది పవిత్ర. అది నా వీక్నెస్ అయిపోయిందే బాబు, అది నీకు తెలుసు కదా అని అంటుంది ప్రీతి. సరే సరే త్వరగా తిను అని చెబుతుంది పవిత్ర. థ్యాంక్స్ పవి అని వేగంగా ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళుతుంది ప్రీతి. అది చూసి నవ్వుకొని ఫ్రూట్స్ కొంటుంది పవిత్ర. అప్పుడే ఆ రోడ్లో ఒక కార్ రోడ్ క్రాస్ చేస్తున్న ఒక వ్యక్తికి డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ అరుపులకు వెంటనే అటుగా వెళ్తుంది పవిత్ర. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని చూసి వెంటనే దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకుని అంబులెన్స్కి కాల్ చేస్తుంది పవిత్ర. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ బాటిల్ అడిగి అతడి ముఖం మీద కొంచెం నీళ్లు చిలకరిస్తుంది. కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటాడు అతను. మీకు ఏం కాదండి, అంబులెన్స్ వస్తుంది అని చెప్పి ప్రీతికి కాల్ చేసి రమ్మని చెప్పి తన చీర కొంగుతో అతని ముఖం తుడుస్తుంది పవిత్ర. ఆమెను చూస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అతడు.
ప్లీజ్ ఇప్పుడు ఏం మాట్లాడకండి, కొంచెం సేపు మౌనంగా ఉండండి అని చెప్పి ప్రీతి కోసం చూస్తుంది పవిత్ర. ప్రీతి అక్కడికి వస్తుంది. అంబులెన్స్ కూడా అక్కడకు రావడం, అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో అతడిని అంబులెన్స్లోకి ఎక్కిస్తుంది పవిత్ర. తను కూడా అందులో ఎక్కి కూర్చుని, ప్రీతి నువ్వు స్కూటీ మీద వెనకే వచ్చేయి అని చెబుతుంది పవిత్ర. సరే పవి అని వెనకే హాస్పిటల్కి వెళ్తుంది ప్రీతి. హాస్పిటల్కి చేరుకున్నాక అతడిని అడ్మిట్ చేసి ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తోంది పవిత్ర. రిలేషన్ దగ్గర ఏం రాయాలో ఆలోచిస్తున్న పవిత్రను చూసి నేమ్ దగ్గర తన పేరు రాసి కజిన్ అని రాస్తుంది ప్రీతి. అది చూసి చిన్నగా నవ్వి బిల్లెంత అని అడుగుతుంది పవిత్ర. మనీ చెప్పాక అది పే చేసి అతడిని ఉంచిన గది దగ్గరకు వెళ్తారు ఇద్దరు. కాసేపటికి వాళ్ళ దగ్గరకు డాక్టర్ వస్తారు. డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని అడుగుతుంది పవిత్ర. సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పింది, కొన్ని గంటల్లో స్పృహలోకి వస్తాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్నాక ప్రీతి పవిత్ర ఇద్దరూ సంతోషపడతారు. పవి అతనికి స్పృహ రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, అందుకే మనం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాం అంటుంది ప్రీతి. తన చీరకు అంటుకున్న రక్తం చూసి సరే అంటుంది పవిత్ర. ఇద్దరూ నర్స్కి చెప్పి ఇంటికి బయలుదేరుతారు. ఇద్దరూ ఇంటిలోకి వెళ్ళబోతూ భారతి మాటలు వినిపించి గుమ్మం దగ్గరనే ఆగిపోతారు. అమ్మా ప్లీజ్ నన్ను ఈ ఒక్కసారికి పంపించు అని బతిమిలాడుతాడు 20 ఏళ్ల రోహిత్. ఎక్కడికి వద్దు, ఇప్పటికే నీ కాలేజీ ఫీజులు అని, ఇంటికి కావలసిన వస్తువులు అని అన్నింటికీ ఇంతింత డబ్బులు కడుతుంది మీ అక్క. మీ నాన్నకు కూడా డబ్బులు కష్టం అవుతుంది. ఇప్పుడు నువ్వు ట్రిప్పులు అవి అంటే అది మాత్రం ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వస్తుంది? ఇప్పటికీ 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మన కోసం కష్టపడుతుంది. ఇంకా ఎంతని తనని ఇబ్బంది పెడతాము, ఈసారికి వద్దు అని చెబుతుంది భారతి. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, కానీ ఇది చదువుకు సంబంధించిన ట్రిప్, అందుకే నిన్ను అడుగుతున్నా, లేకపోతే ఎందుకు అడుగుతాను? నాకు మాత్రం త్వరగా చదువు పూర్తి చేసి అక్కకి నాన్నకు సాయంగా ఉండాలి అని లేదనుకున్నావా అని అడుగుతాడు రోహిత్. అది కాదు నానా అని భారతి ఏదో చెప్పబోతుంటే, అమ్మ వాడు చెప్పింది నిజమే అని, నీ ట్రిప్కి మనీ ఎంత కావాలి అని అడుగుతుంది పవిత్ర. 5,000 అక్క అని చెబుతాడు రోహిత్. రాత్రికి ఇస్తానులే, నువ్వు వెళ్ళి చదువుకో అని చెబుతుంది పవిత్ర. థ్యాంక్స్ అక్క అని పవిత్రని సైడ్ హగ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రోహిత్. ఏంటి పవిత్ర ఇది, నువ్వు ఇలా వెనకేసుకుని వచ్చి వాడిని పాడు చేస్తున్నావు ఎందుకు అని అడుగుతుంది భారతి. వాడు సరదాల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుంటే నేను వద్దు అనేదాన్ని, కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్రిప్ వాడి కెరియర్కి చాలా ఉపయోగపడుతుంది కనుకనే ఒప్పుకున్నాను అని చెబుతుంది పవిత్ర. సరే వాడి సంగతి అటుంచు, మీరిద్దరేంటి ఇంత లేట్గా వచ్చారు అని పవిత్ర చీరకు అంటుకున్న రక్తం చూసి, ఆ రక్తం ఏంటి పవిత్ర అని కంగారుగా అడుగుతుంది భారతి. ఇంటికి వస్తుంటే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ జరిగిందమ్మా, అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసి వచ్చేసరికి ఈ టైం అయ్యింది అని చెబుతుంది పవిత్ర. అవునా, ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని అడుగుతుంది భారతి. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదమ్మా, మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడకు వెళ్తాము అని చెబుతుంది పవిత్ర. అయితే మీ ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను మీకోసం భోజనం సిద్ధం చేసి ఉంచుతాను అని చెబుతుంది భారతి. అలాగే అమ్మా అని పవిత్ర తన గదిలోకి వెళితే మెట్లు ఎక్కి మేడ మీద ఉన్న తన ఇంటిలోకి వెళుతుంది ప్రీతి. 15 గంటలో ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి పవిత్ర ప్రీతి ఇద్దరూ వస్తారు. ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది భారతి. ఇంతకు నువ్వు తిన్నావా అమ్మా అని అడుగుతుంది పవిత్ర. హా పవిత్ర, రోహిత్ నేను తినే వరకు నా ముందే కూర్చున్నాడు అని చెబుతుంది భారతి. మంచి పని చేశాడు, లేకపోతే ఈ పని ఆ పని అంటూ తిండి మానేస్తావు అని అంటుంది పవిత్ర. వీళ్ళు మాట్లాడుకోవడం చూసి మెల్లగా తన ప్లేట్లోని అన్నం తీసి హాట్ బాక్స్లో వేయబోతోంది ప్రీతి. ఒక్క మెతుకు అందులో వేసిన నీ తల బుబ్బి కట్టేలా మొట్టికాయలు పడతాయి అని చెబుతోంది పవిత్ర. పవిత్ర మాటలు విని ప్రీతి వైపు చూసి, ఏమైందమ్మా, భోజనం నచ్చలేదా అని అడుగుతుంది భారతి. అయ్యో అదేం లేదాంటీ, నాకే ఎక్కువ అనిపిస్తుంది అని చెబుతుంది ప్రీతి. హా అనిపిస్తుంది, ఐస్ క్రీంలు తింటే ఇంకా భోజనం అలానే అనిపిస్తుంది అని అంటుంది పవిత్ర. దెప్పకు, తింటాను అని అంటుంది ప్రీతి. తినకపోతే చంపుతాను అంటుంది పవిత్ర. వాళ్ళని చూసి నవ్వుకుని దగ్గరుండి ఇద్దరికి కొసరి వడ్డిస్తుంది భారతి. భోజనం చేసి ఇద్దరూ హాస్పిటల్కి చేరుకుంటారు. వీళ్ళు వెళ్ళేసరికి హాస్పిటల్ అంతా హడావిడిగా ఉంటుంది.
ఏంటే అందరూ అంతలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది ప్రీతి. నాకు మాత్రం ఏం తెలుసే, నేను కూడా నీతోనేగా వచ్చాను అని చెబుతుంది పవిత్ర. అని వెళ్తున్న నర్స్ని పిలిచి ఏమయ్యింది, అందరూ ఎందుకు కంగారు పడుతున్నారు అని అడుగుతుంది ప్రీతి. మీరు ఇందాక అడ్మిట్ చేశారుగా, ఆయన ఎవరనుకున్నారు అని అడుగుతుంది నర్స్. మాకేం తెలుసు, ఆపదలో ఉన్నారు, అడ్మిట్ చేశాము అని చెబుతుంది ప్రీతి. ఆయన హనుమంతరావు గారు మనవడు ఉదయ్ అని చెబుతుంది నర్స్. హనుమంతరావు గారు అంటే ఆ కంపెనీ స్థాపకులు కదా అని అడుగుతుంది పవిత్ర. అవును, వాళ్లకు విషయం తెలిసి ఇక్కడకు వచ్చారు, మీ గురించి కూడా అడిగారు, ఉదయ్ సార్ గదికి రమ్మని చెప్పారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్స్. అంటే ఆయన మన బాస్కి ఫాదర్ కదా అడుగుతుంది ప్రీతి. హా అని అంటుంది పవిత్ర. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాలా అని అడుగుతుంది ప్రీతి. మరి పిలిచాక వెళ్ళకపోతే బాగోదు, పద వెళ్దాము అని చెబుతుంది పవిత్ర. సరే అని పవిత్ర వెంట వెళుతుంది ప్రీతి. ఉదయ్ గదిలో కుర్చీలో ఉదయ్కి చెరొక వైపు కూర్చుని ఉంటారు హనుమంతరావు, ప్రభు. అసలు అలా ఎలా జరిగింది నానా అని ప్రేమగా అడుగుతారు హనుమంతరావు. నేను ఫ్రెండ్ని కలవడానికి కాఫీ షాప్కి వెళుతుంటే ఒక కారు వచ్చి నన్ను గుద్దేసింది. ఆ తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఏం జరిగిందో నాకు గుర్తులేదు తాతయ్య అని చెబుతాడు ఉదయ్. అప్పుడే గదిలోకి వస్తారు పవిత్ర, ప్రీతి. వాళ్ళను అక్కడ చూసి ఆశ్చర్యపోతారు ప్రభు. మీరు అని వాళ్ళు ఎవరో తెలియక అయోమయంగా చూస్తారు హనుమంతరావు. పవిత్రను గుర్తుపట్టి తనే నన్ను సేవ్ చేసింది అని చెబుతాడు ఉదయ్. అంటే ఉదయ్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది మీరేనా అని అడుగుతారు ప్రభు. అవును సార్, మేమే అని చెబుతుంది పవిత్ర. వీళ్ళు నీకు ముందే తెలుసా అని అడుగుతారు హనుమంతరావు. హా నాన్న, ఈ అమ్మాయి పేరు పవిత్ర, ఆ అమ్మాయి పేరు ప్రీతి. ఇద్దరు మనం ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్ని హ్యాండిల్ చేస్తున్నది పవిత్రనే అని చెబుతారు ప్రభు. నమస్తే అండి అని ప్రీతి, పవిత్ర ఇద్దరూ చేతులు జోడించి హనుమంతరావుకి నమస్కారం చేస్తారు. వాళ్ళను చూసి చిన్నగా నవ్వి ఇద్దరూ లక్షణంగా ఉన్నారు. అలాగే ఇద్దరిలోనూ ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది. నా మనవడి ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చెబుతారు హనుమంతరావు. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు అనకండి సార్. మీరు మాకు ఉద్యోగం ఇచ్చినందుకు మీ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఈ విధంగా దొరికింది అనుకుంటాము అని చెబుతుంది పవిత్ర. అవునండి అంటుంది ప్రీతి. మీరు హాస్పిటల్ బిల్ కట్టారు కదా, ఇది ఆ డబ్బు అని తీసుకో పవిత్ర అని చెక్కిస్తారు ప్రభు. లేదు సార్, మాకు ఆ డబ్బు వద్దు. డబ్బు కన్నా ఒక మనిషి ప్రాణాలు కాపాడాము అనే సంతోషం చాలు అని చెబుతుంది పవిత్ర. ఆ మాటలు విని ఆరోగ్యం బాగోకపోతే పవిత్రకు ఆఫీస్ని అప్పగించాను అని నువ్వు నిశ్చింతగా చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను గాని ఇప్పుడు వీళ్ళను చూస్తుంటే నువ్వు ఎందుకు అలా చెప్పావో అర్థం అవుతుంది అని అంటారు హనుమంతరావు. సరే సార్, ఇక మేము వెళ్తాము అని చెబుతుంది పవిత్ర. మన కారులో వెళ్ళండమ్మా, నేను డ్రైవర్కి చెబుతాను అని అంటారు ప్రభు. వద్దు సార్, మేము స్కూటీ మీద వెళ్ళిపోతాము అని చెప్పి ఉదయ్ని చూసి ఉంటాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు పవిత్ర, ప్రీతి. వెళుతున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు ఉదయ్. స్కూటీని పవిత్ర నడుపుతుంటే ఆ వెనకే కూర్చుని ఉంటుంది ప్రీతి. పవి, బీచ్కి వెళ్దామా అని అడుగుతుంది ప్రీతి. ఇప్పుడా అని అంటుంది పవిత్ర. హా, ఈ సాయంత్రం సమయంలో బీచ్కి వెళితే ఆ చల్లని గాలికి అలలు అలా అలా గాలిని తాకుతూ పోతుంటే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది అని చెబుతుంది ప్రీతి. సరే వెళదాము అని స్కూటీని బీచ్ రోడ్డు వైపు పోనిస్తుంది పవిత్ర. ఇద్దరూ బీచ్లోకి వెళతారు. నువ్వు అలా నడుస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని వెళుతుంది ప్రీతి. అలల శబ్దాన్ని వింటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఒక్కొక్క అడుగు వేస్తూ నడుస్తూ ఉంటుంది పవిత్ర. గాలికి పైట చెంగు రెపరెపలాడుతుంటే మెల్లమెల్లగా చుట్టూ చీకటి అలుముకుంటుంటే ఆ సమయంలో దివి నుంచి భువికి దిగివచ్చిన తారకలా కనిపిస్తుంది పవిత్ర. నడుస్తున్న ఆమెకు తన వెనకే ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చూస్తుంది పవిత్ర. కానీ చాలామంది తన పక్క నుంచి నడిచి వెళ్ళిపోవడంతో అది తన భ్రమ అనుకుని తిరిగి నడక మొదలు పెడుతుంది పవిత్ర. పవిత్రకు తెలియనిది ఏంటి అంటే ఆమె వెనుకే తన అడుగుల్లో అడుగులు వేస్తూ ఒకరు ఆమెను గమనిస్తున్నారు అని. ఇంతలో ప్రీతి పల్లీలు తీసుకుని వచ్చి పవిత్రకు ఇచ్చి తను కూడా తింటూ ఉంటుంది. ఇంకేంటే, రేపు ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతుంది ప్రీతి. ఏముందే, ఎప్పటిలానే పొద్దున్నే లేచి
రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, పైగా రేపు కొత్త వాళ్ళను ఇంటర్వ్యూ చేయాలి. చాలా వర్క్ ఉంది అని చెబుతుంది పవిత్ర. ఇది ఎప్పుడూ ఉండే వర్కే లేవే, ఇంకా కొత్తగా ఏం చేయవా అని అడుగుతుంది ప్రీతి. కొత్తగా అంటే ఏం చేయాలి అని అడుగుతుంది పవిత్ర. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెబుతుంది ప్రీతి. నాకిప్పుడు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, తమ్ముడిని చదివించాలి, ఇవే ఉన్నాయి నా ఆలోచనలు అని చెబుతుంది పవిత్ర. మరి పెళ్ళి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది ప్రీతి. పెళ్ళి అన్న మాటకి అసలు నా జీవితంలో చోటే లేదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ప్రీతి అని విసుగ్గా అంటుంది పవిత్ర. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు పెళ్లి పేరు ఎత్తుతే చాలు ముఖం చిరాగ్గా పెడతావు అని అడుగుతుంది ప్రీతి. ఎందుకు అంటే కారణాలు చెప్పలేను, నాకు చెప్పడం ఇష్టం లేదు. ఇంకా ఇంటికి వెళదామా అని అడుగుతుంది పవిత్ర. అది కాదు పవి అని ప్రీతి ఏదో చెప్పబోతుంటే, నువ్వు ఆ టాపిక్ వదులుతావా లేక నన్ను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళమంటావా అని అడుగుతుంది పవిత్ర. వద్దు, నేనే ఆ టాపిక్ వదిలేస్తాను, పద ఇంటికి వెళదాము అని కోపంగా అంటుంది ప్రీతి. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక తండ్రిని చూసి, ఎప్పుడు వచ్చారు నాన్న అని అడుగుతుంది పవిత్ర. ఇప్పుడేనమ్మా అని అమ్మ చెప్పింది, మీరు ఎవరినో హాస్పిటల్లో చేర్చారు అని. ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని అడుగుతారు మోహన్. ఎవరినో కాదు నాన్న, మా బాస్ కొడుకునే, ఇప్పుడు బాగున్నారు అని చెబుతుంది పవిత్ర. అవునా, ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న వ్యక్తికి సాయం చేశావు అంటే వాళ్ళ రుణం తీర్చుకున్నట్లే అని భోజనం చేద్దాం రండి అంటారు మోహన్. హా అని అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. మరుసటి రోజు రోహిత్కి ట్రిప్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తుంది పవిత్ర. ఇదిగో రోహిత్, ఇవి కూడా తీసుకో అని కొంత డబ్బులు ఇస్తుంది ప్రీతి. ఇవి ఎందుకు అక్క అని అడుగుతాడు రోహిత్. దారి ఖర్చులకు ఉంటాయి, ఉంచుకోరా అని చెబుతుంది ప్రీతి. అక్క ఆల్రెడీ ఇచ్చింది కదా అక్క అంటాడు రోహిత్. ఆ అక్క ఇస్తే తీసుకుంటావు, నేను ఇస్తే తీసుకోవా అంటే నన్ను నీ సొంత అక్కలా అనుకోవడం లేదా అని అడుగుతుంది ప్రీతి. అలా ఏం లేదక్క అని ప్రీతి ఇచ్చిన డబ్బులు తీసుకుని థ్యాంక్స్ అక్క అని చెబుతాడు రోహిత్. అసలు మన పవిత్రకి పెళ్ళి అంటే ఎందుకు విరక్తి? ఆమెకు తెలియకుండా తనని ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు? అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.